హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత చతుక్కోణాసనము. ఈ పర్వత చతుక్కోణాసనము వీపుపై పడుకొని చేసే ఆసనాలలో ఒకటి. ఈ ఆసనం చేయడానికి మనము ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలను మనం పాటించాలి అనేది చూడండి. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఈ ఆసనం చేస్తే మంచిది. వీపుపై పడుకొని చేసే ఆసనాలలో ఇది ఒకటి. ముందుగా వీపుపై పడుకుందాము, దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. ఈ విధంగా వీపుపై పడుకోండి. వీపుపై పడుకొని మోకాళ్ళని ఫోల్డ్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. లోవర్ బ్యాక్ని ఫ్లాట్గా చేయాలి. లోవర్ బ్యాక్ని ఫ్లాట్గా చేయాలంటే ఈ పొత్తి కడుపులో ఉన్న కండరాలని లోపలికి బిగించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. మోకాళ్ళని ప్యారల్గా చేయండి. అలా చేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కింద చేతులని పెట్టేసి ఇలా నడుముని పైకి లేపుదాము. నెమ్మదిగా కిందికి చేయండి. మళ్ళీ పైకి వచ్చేసి కిందికి రావాలి. పాదాలని ముందుకు చేస్తూ మళ్ళీ పైకి వచ్చేయండి. దాని తర్వాత కిందికి వచ్చేయండి. కాళ్ళని సూటిగా చేసి కుడి కాలుని ఇలా ఫోల్డ్ చేద్దాము. కుడి కాళ్ళ వేళ్ళని ముందుకు చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. చాలామంది వ్యక్తులు ఇలా మోకాల్ని బాగా లాగుతుంటారు. అలా లాగకుండా ఈ మోకాలు ఇంకా మడమ మధ్య భాగంలో ఉండే ఎముకని లాగాలి. దీని తర్వాత ఎడమ చేతితో కుడి కాల్ని పట్టుకొని ఇలా ట్విస్ట్ చేద్దాము. కుడి మోకాల్ని ఇలానే పెట్టండి. ఎడమ మోకాల్ని ఫోల్డ్ చేద్దాము. ఫోల్డ్ చేసి ఎడమ కాళ్ళు వేళ్ళని పట్టుకోవాలి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. అయితే ఈ ఎడమ మోకాలు కుడి పాదానికి తాకేలాగా వచ్చింది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనం వీలైనంతగా వీపు భుజాల కండరాలని మ్యాట్పై పెట్టడానికి ప్రయత్నించాలి. అలా చేస్తూ ఎడమ కాలు వేళ్ళని ఇక్కడ వైపు వెనకాల వైపు బాగా స్ట్రెచ్ చేద్దాము. అలా స్ట్రెచ్ చేస్తూ పొట్ట కండరాలను బిగిస్తూ ఈ ట్విస్ట్ చేయండి. ముందుగా మన ఎడమ మోకాలు కుడి పాదానికి తాకడానికి ముందు వచ్చేసింది. కానీ ఇప్పుడు ఆ ఎడమ మోకాలు శరీర వెనకాల భాగానికి వెళ్ళిపోతుంది. దాంతో ఎడమ తొడ ఎడమ నడుములో స్ట్రెచ్ బాగా పడుతుంది. ఇలా కుడి కాలుని ఇలా పట్టుకోవడం వలన కుడి తొడ బయటి భాగంలో స్ట్రెచ్ పడుతుంది.
అలానే పొట్ట కండరాలపై చాలా తీవ్రమైన ప్రభావం పడడము, ప్యాంక్రియాస్ లివర్పై ట్విస్ట్ బాగా అవ్వడము ఇవన్నీ అవుతున్నాయి. ఇలా ట్విస్టింగ్ ఆసనాలు చేయడం వలన ప్యాంక్రియాస్ లివర్కి చాలా మంచిది. మధుమేహ వ్యాధి వాళ్ళకు చాలా చాలా లాభదాయకము. డైజెషన్ బాగా అవ్వడము, హార్మోన్స్ బాగా సెక్రీట్ అవ్వడము అనేది అవుతూ ఉంటాయి. దాంతోపాటు ఫిజికల్గా ఈ ఆసనము చాలా రిలాక్సింగ్ ఆసనము. ట్విస్ట్ ఆసనం చేసినప్పుడు మనకు రిలాక్సింగ్గా ఫీల్ అవుతుంది. అయితే లోవర్ బ్యాక్లో స్లిప్ డిస్క్ ప్రాబ్లం అలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయలేకపోతారు. దాని తర్వాత నెమ్మదిగా ఇలా బయటికి రావాలి. అలా బయటికి వచ్చేసి ఇక్కడ కొంత సమయం పాటు మనము రిలాక్స్ అవుతూ ఉండాలి. ఒకటేసారి మీరు ఆసనం నుంచి కంప్లీట్గా బయటికి వెళ్ళకూడదు. రెండో వైపు ఎడమ మోకాల్ని ఫోల్డ్ చేసి ఇలా పట్టుకుందాము. ఆ ఎడమ మోకాల్ని కుడి వైపు తీసుకెళ్ళాలి. ఎడమ భుజాన్ని మ్యాట్కి తాకేలాగా పెట్టండి. ఎడమ మోకాల్ని బాగా ఫోల్డ్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎడమ చేతితో కుడి కాళ్ళ వేళ్ళని పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఉండండి. ఇలా పట్టుకోవడము కాదు, కుడి కాలుతోడ ఎడమ వైపు వెళ్ళాలి. కాబట్టి ఇలా కాలుని బాగా వెనకాలకి లాగండి. లాగుతూ ఈ యొక్క ఎడమ మోకాల్ని కుడివైపు తీసుకెళ్ళడము, కుడి కాలుని ఎడమ వైపు వెనకాల వైపు తీసుకెళ్ళడం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన ఈ యొక్క ప్రాంతంలో ఉండే కండరాలపై అతి తీవ్రమైన ప్రభావం పడుతుంది. పొట్టని బిగిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ ఉండండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఇక్కడ అలానే ఉండాలి. తొడలో, నడుములో, పృష్ఠభాగంలో ఎలాంటి ప్రభావం పడుతుందో, బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. దాని తర్వాత చాలా నెమ్మదిగా కాళ్ళని నార్మల్గా తీసుకొని వచ్చేసి వీపుని మ్యాట్పై పెట్టడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మోకాలని ఫోల్డ్ చేసి అలానే ఉండాలి. ఎందుకు? లోవర్ బ్యాక్లో చాలా ట్విస్ట్ అయింది. ఒక కాలు ముందుకు వెళ్ళడము, ఒక కాలు వెనకాలకి వెళ్ళడము. అయితే అలా చేయడం వలన ఒక్కోసారి లోవర్ బ్యాక్లో ఉండే కండరాలపై చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. అలా పడి అక్కడ పెయిన్ అనేది రావచ్చు. ఆ పెయిన్ తగ్గకుండా ఉండవచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆసనంలో వెళ్ళాలి. నెమ్మదిగా మనము ఆనంద బాలాసనంలో వెళ్దాము. ఇలా ఆనంద బాలాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. దాంతో బ్యాక్ ఫ్లాట్గా అయిపోతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత శవాసనంలో వెళ్ళి రిలాక్స్ అవ్వాలి.
ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పరివృత్త చతుక్కోణాసనము. ఈ ఆసనము వీపుపై పడుకొని చేసే ఆసనాలలో ఒకటి. ఈ ఆసనంలో మన కాళ్ళకి చాలా మంచి స్ట్రెచ్ అనేది లభిస్తుంది. అలానే లోవర్ బ్యాక్కి కూడా మంచిది. వీపుపై పడుకొని చేసే ఆసనాలని సుప్త ఆసనాలు అంటాము. ఈ ఆసనాలని సాధారణంగా కళ్ళని మూసివేసి చేసినట్టయితే చాలా మంచిది. ఈ ఆసనం చేసేటప్పుడు మనము జాగ్రత్తగా వీపులో పెయిన్ రాకుండా చూస్తూ ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. ముందుగా మనము వీపుపై పడుకుందాము. వీపుపై పడుకొని కళ్ళని మూసివేసి మోకాళ్ళని ఫోల్డ్ చేసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పాదాలని కింద ప్రెస్ చేస్తూ కొంత సమయం పాటు వీపు ఫ్లాట్గా ఉండేలాగా చూస్తూ మనము వీపు ఫ్లాట్ చేయడానికి ప్రయత్నించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత కొంత సమయం పాటు తర్వాత పృష్ఠ భాగాలని పైకి లేపవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పృష్ఠ భాగాలని పైకి చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి నెమ్మదిగా కిందికి వచ్చేయాలి. ఈ విధంగా కొన్నిసార్లు మనం చేయవచ్చు. మళ్ళీ పృష్ఠ భాగాలని పైకి లేపండి. ఇక్కడ అలానే ఉంటూ దాని తర్వాత కిందికి వచ్చేయండి. ఈ విధంగా కొన్నిసార్లు చేసిన తర్వాత రెండు కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేళ్ళని ముందుకు వెనకాలకి చేయాలి. ఆ యాంకిల్స్ దగ్గర ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి చూడాలి. ఎడమ కాళ్ళని స్ట్రైట్గా పెట్టేసి కుడి మోకాల్ని ఫోల్డ్ చేసి పొట్టపై తీసుకొని రండి. ఇక్కడ కూడా కొంత సమయం పాటు ఉంటూ ఆ కుడి కాళ్ళ వేళ్ళని ముందు వైపు పాయింట్ చేయాలి. ఎడమ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగి పెట్టాలి. కుడి చేతితో కాకుండా ఎడమ చేతితో ఆ మోకాల్ని మనము ఎడమ వైపు ట్విస్ట్ చేద్దాము. అలా ట్విస్ట్ చేసినప్పుడు కుడి భుజము మ్యాట్కి తాకేలాగా చూడండి. ఇక్కడ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండి ఆ ఎడమ మోకాల్ని ఫోల్డ్ చేద్దాము. ఈ విధంగా ఎడమ కాల్ని ఫోల్డ్ చేసి మనము ఆ ఎడమ కాళ్ళ వేళ్ళని కుడి చేతితో పట్టుకోవాలి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండడానికి ప్రయత్నించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత ఆ ఎడమ మోకాల్ని కుడివైపు బాగా లాగుతూ ఉండాలి. ఆ ఎడమ మోకాల్ని బాగా కుడివైపు లాగాలి. ఇక్కడ మనం ఎడమ కాలులు కుడివైపు వెనకాల వైపు స్ట్రెచ్ అవుతుంది. దాంతో ఎడమ నడుములో స్ట్రెచ్ బాగా పడుతుంది. కుడి కాలు ఎడమ వైపు ట్విస్ట్ అవుతుంది. దాంతో మన కుడి సైడ్ భాగంలో ఉండే కండరాలు ముఖ్యంగా లివర్పై బాగా ప్రభావం పడుతుంది. వెన్నుముక్కని కొద్దిగా ఆర్చ్ చేయవచ్చు.
ఆర్చ్ చేసి ఆ ఎడమ కాళ్ళ వేళ్ళని లాగుతూ బాగా వెనకాలకి తీసుకెళ్ళవచ్చు. అలా చేయడం వలన మనకు ఇంకా ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ అనేది కలుగుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. అలా ఉండి కళ్ళని మూసివేసి మన శరీరంలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయో దానిపై గమనించాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చి కొద్దిగా రిలాక్స్ అవ్వండి. దీని తర్వాత ఎడమ మోకాల్ని పొట్టపై తీసుకొని రావాలి. అలా తెచ్చేసి కుడి చేతితో ఆ మోకాల్ని ఎడమ వైపు తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. నెమ్మదిగా ఆ కుడి కాలుని ఎడమ వైపు తీసుకెళ్ళండి. ఎడమ చేతితో కుడి కాళ్ళ వేళ్ళని పట్టుకొని వెనకాలకి బాగా స్ట్రెచ్ చేయాలి. బ్యాక్లో మంచి కర్వ్ రావాలి. అలా వస్తూ ఎడమ కాలుని కుడివైపు తీసుకెళ్ళి కిందికి తీసుకొని రావడానికి ప్రయత్నించాలి. పొట్ట కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. పొట్టని బిగించండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి నడుములో, వీపులో, పొట్టలో, కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించి దాని తర్వాత నెమ్మదిగా బయటికి వచ్చేసి మోకాళ్ళని ఫోల్డ్ చేసి పెట్టండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త చతుకోణాసనం. ఈ ఆసనాన్ని మనం ఎటువంటి ప్రాపర్టీ యూజ్ చేయకుండా చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. అలాగే ప్యాంక్రియాస్, లివర్ పై కూడా చాలా ప్రభావం పడుతుంది. స్పెషల్గా డయాబెటిక్ పేషెంట్స్ కనుక ఈ ఆసనం చేసినట్టయితే వారికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు పృష్ఠ భాగాలపై కూడా మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ ఆసనం. లోవర్ బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత దీనికి కౌంటర్ ఆసనంగా ఆనంద బాలాసనం, హ్యాపీ బేబీని చేద్దాము. మోకాలని దగ్గరికి తెచ్చేసి అరికాలని పట్టుకోవాలి. అలా చేసి పాదాలని ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. ఈ ఆనంద బాలాసనంలో కొంత సమయం పాటు అలానే ఉండాలి. ఈ విధంగా ఇక్కడ ఉంటూ దాని తర్వాత శవాసనంలో వెళ్దాము. శవాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన పృష్ఠ భాగంలోని కండరాలు, నడుం భాగంలోని కండరాలు బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లోవర్ బ్యాక్లో పెయిన్ ఉన్న వాళ్ళు, స్ట్రెయిన్ ఉన్న వాళ్ళు, డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆసనం చాలా చాలా జాగ్రత్తగా చేయాలి, లేదా చేయకున్నా పర్వాలేదు. దీంతో ఈ వీపులో వంపు క్రియేట్ అవ్వడం వలన మీకు చాలా ఇబ్బంది అనేది అవ్వచ్చు. అలా కాకుండా మిగతా అందరూ ఈ ఆసనాన్ని చేయవచ్చు. లోవర్ బ్యాక్లో వంపు తీవ్రంగా ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని చేయాలి. చేసి ఆ వంపుని తగ్గించుకోవడానికి కౌంటర్ ఆసనాలను చేయాలి. అలా చేయడం వలన మనకు ఈ ఆసనము చాలా
మంచి ఫ్లెక్సిబిలిటీని, రిలాక్సేషన్ని తీసుకొస్తుంది. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో పరివృత్త చతుకోణాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.